అందరికీ నీతులు శుద్ధులు చెప్పే విజయసాయిరెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. ఎదుటి వారిపై నోరు పారేసుకోవడం, ట్వీట్స్ లో బూతులు తిట్టడంలో ఆరితేరిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమ భాగోతం మరొకటి వెలుగు చూసింది. విశాఖపట్నం జిల్లా భీమిలి తీరంలో సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా ఆయన కుమార్తె నేహారెడ్డి నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు నేలమట్టం చేశారు. ఇక సముద్రపు తీరం వెంబడిలోని సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లోని స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలు ఉండటంతో అవి అక్రమంగా నిర్మించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో జీవీఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో ప్రైవేటు ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక విశాఖపట్నంలో వైసీపీ నేతలు చేసిన భూదాదంపై విచారణ చేయాలని పలువురు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక కూల్చివేతల పట్ల విశాఖపట్నం నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్పడిన మరిన్ని భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వారంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.